రెడీగా ఉన్నా అసలు ఏంటి పొద్దుటించి నీ ఉత్సాహం చూస్తున్నాను నేను. చెప్పమ్మా. సార్ నమస్కారం. మీరు ఎన్నో సినిమాలు చేస్తుంటారు, కొన్ని వందల సినిమాలు చేస్తున్నాను. మీకు అప్రిషియేషన్ కానీ కాంప్లిమెంట్స్ కానీ కొత్త ఏం కాదు, అవార్డులు ఎన్నో చూసారు. బ్రహ్మానందంకి సంబంధించి మీ అబ్బాయికి వచ్చిన అప్రిషియేషన్ ఎలా ఉంది, తండ్రిగా మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే అందరూ మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. చాలామంది సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా బాగా చేశారు సార్, చాలా బాగుంది, కానీ మీరు ఏమనుకున్నారంటే మీ అబ్బాయి చాలా బాగా చేశాడు సార్ అంటున్నారు. నేనేమనుకుంటానయ్యా, అతను బాగా చేసినందుకు బాగా చేశాడని అనుకుంటాం కదా అని. బట్ ఏమైనా మా అబ్బాయి బాగా చేశాడని ఏకకంఠంతో అందరూ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఒక తండ్రిగా నేను చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బ్రహ్మానందం సార్, ఇక్కడ నేను వెంకట్ ఎన్టీవీ సార్. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు అంటే తాత లాంటి క్యారెక్టర్ ఇంకా ముందు కూడా చేస్తుంటారు, ఇది సక్సెస్ అయింది. సో ఇలాంటి మళ్ళీ మీరు నేను ప్రయోగాత్మకం అని కాకుండా పోయినా ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నా వల్ల ఈ క్యారెక్టర్ చేసి ఏదో గబుక్కున మనకు కావాల్సింది తీసేసుకుని డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోవడం కంటే కొంచెం ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ది నన్ను ప్రేమించే, నన్ను అభిమానించి, నన్ను ఆశీర్వదించిన ఆడియన్స్కి ఇది ఉపయోగపడితే బాగుంటుందేమో అన్న థాట్. మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ గారు వచ్చారు కదా, చూసారా? ఏంటి రెస్పాన్స్ ఏమన్నా? ఇంకా నేను అడగలేదండి. తర్వాత మోరోవర్ ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రమ్ షూటింగ్ నుంచి వస్తున్నాను నేను. అదేదో గుర్రాల ఏదో ఒక షూటింగ్ నుంచి వస్తున్నాను. బట్ ఇంకా ఐ డెంట్ మీట్ హిమ్. ఈ సినిమా బ్రహ్మానందం గారికి ఒక కంబ్యాక్ హిట్ అనుకోవచ్చా? కంబ్యాక్ అంటే నేను ఎక్కడికి వెళ్ళాను అంటే మీరు కొద్ది గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ ఓకే, గ్యాప్ అంటే టోటల్గా అపీరెంట్ కనపడకుండా పోయి మళ్ళీ ఒకసారి అనగానే ఇది కంబ్యాక్ బ్రహ్మానందం అదే ఏం లేదండి. కొంచెం పరిగెడుతుంటాం, ఒక్కోసారి కొంచెం ఆగుతాం, కొంచెం మంచినీళ్ళు తాగుతాం, మళ్ళీ పరిగెడుతుంటాం. ఇట్స్ ఆల్ జర్నీ, దట్స్ ఆల్. బట్ ఏమైనా మీరు అడిగిన ప్రశ్న రెడ్డి గారు, డెఫినెట్గా ఒక మంచి సినిమాలో చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాన్న సంతృప్తి మాత్రం ఈ సినిమాలో నాకుంది. నాకున్నట్టు ప్రజలు, ప్రేక్షకులు గమనించారేమో నాకు తెలియదు. నిన్న నేను జనరల్గా సినిమాలు ఏ రిలీజ్ అయినాయి, హౌస్ఫుల్సా లేకపోతే ఇంకేంటి, పర్సంటేజ్ ఆఫ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు. బట్ నేను ఎవరో ఏంటి సార్ బ్రహ్మానంద గారు దేవి థియేటర్ హౌస్ఫుల్ తెలుసా అన్నాడు. ఏంటి హౌస్ఫుల్ తెలుసా, దేవి థియేటర్ అంటే ఏదైనా పెద్ద అని నాకు అర్థం కాలేదు. ఏదైనా ఒక సినిమా హౌస్ఫుల్ అయిందంటావు థియేటర్, దేవి అది చిన్న బస్ స్టాండ్లో ఉంటుంది సార్, అదే హౌస్ అన్నాడు. అనగానే ఓహో పోనీ నేను అప్పుడు అనుకుంది ఏంటంటే ఇందులో ఒక అద్భుతమైన అట్రాక్టింగ్ పాయింట్ లేదు. టు బి ఫ్రాంక్ విత్ యూ, నేను తప్పితే కొంచెం ఫెమిలియర్ అయిన వ్యక్తి ఎవరు, వెన్నెల కిషోర్, స్వధర్మ ఎంటర్టైన్మెంట్. గౌతమ్ అఫ్కోర్స్ చాలా కాలం తర్వాత న్యూగా వచ్చాడు. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి దీన్ని లాగటానికి లోపలికంటే, మొన్న ఒకతను అన్నాడు, మీరు చాలా కాలం తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నారు కదా సార్, మిమ్మల్ని చూద్దామని ఆతురతతో ఉన్న వాళ్ళందరూ వచ్చి థియేటర్లో కూర్చున్నారు సార్, అందుకే ఆల్ షోస్ హౌస్ఫుల్స్ అయినాయండి అని చెప్పారు. నిజంగా మీ అందరి ద్వారా ప్రేక్షక మహాశయులకి 40 సంవత్సరాలుగా నన్ను ఆశీర్వదిస్తూ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ, పర్టికులర్లీ ఈ సినిమా హిట్ చేసినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇంత సక్సెస్ అయింది ఈ సినిమాని, మరి మీరు సక్సెస్ టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇట్లా ఏంటి అది? ఏదండి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు సక్సెస్ టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఫ్యాన్స్ థ్యాంక్స్. సక్సెస్ టూర్ అండి, ఎస్ సక్సెస్ టూర్ ఇక్కడ ఇతను అడగాలి, మనకు తెలిసిన విషయం కాదు. థ్యాంక్స్ టూర్ ఖచ్చితంగా బ్రహ్మానందం గారిని తీసుకెళ్తారుగా? ఖచ్చితంగా బ్రహ్మానందం గారు అంటే డైరెక్షన్, రామ్ చరణ్ హీరో. ఆ సినిమాలో కూడా చాలా చిన్న క్యారెక్టర్, మేము చూసి షాక్ అయ్యాం. అలాంటి ఒక చిన్న క్యారెక్టర్ మీరు చూసింది చిన్న క్యారెక్టర్, చేసింది పెద్ద క్యారెక్టర్ ఏమ్మా? ఓకే సార్. డైరెక్టర్ గారు సార్ సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని కానీ పెయిన్ని కానీ ప్రేక్షకుడు ఫీల్ అయినప్పుడే దాంతో కనెక్ట్ అవుతాడు. అవును సార్ అని నమ్ముతారా మీరు? అవును సార్. ఆ రకంగా చూసుకుంటే మీరు సినిమాలో బ్రహ్మానందం గారుతో ఉన్న పెయిన్ కానీ ఎక్కడ
అంత పెర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోయారు అంటే ఏమంటారు మీరు? అంటే దాన్ని కామెడీ యాంగిల్ వైపు జరిపేశారు కొంచెం. యాక్చువల్లీ సీరియస్ ప్రాబ్లం డిస్కస్ చేశారు మీరు. సో సినిమాలో ఇంతవరకు డిస్కస్ చేయని ఒక సీరియస్ ప్రాబ్లం, మంచి ప్రాబ్లం డిస్కస్ చేశారు. మంచి పాయింట్ అది. సో దాని ఆ పెయిన్ని జనాలు తెలిసేలా చేయలేకపోయారు. ఓకే, అంటే యాక్చువల్లీ పెయిన్ అనేది తెలుస్తుందనే బిలీఫ్తోనే వెళ్ళాను సార్ ముందుకు స్టెప్ వేసింది. అది ఏంటంటే ఇంకొద్దిగా ఎస్టాబ్లిష్ అయితే బాగున్నాము మీరు చెప్తున్న దాన్ని బట్టి. బట్ విన్నదాన్ని బట్టి అయితే ఆడియన్స్ పాయింట్లోని, ఫన్ స్పేస్లోని అండ్ కనెక్షన్ పాయింట్లో కూడా ఫన్ గురించి నేను మాట్లాడలేదు. యా అని ఎమోషనల్ కనెక్ట్ చెప్తున్నారు. యా ఎమోషనల్ కనెక్ట్ సరిపోయింది, సెట్ అయింది అని అనుకున్నాం. మీరు చెప్పినట్టు మేబీ ఇంకొద్దిగా ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంటే అప్పుడు ఏమైనా ఉండేది. ఇప్పుడు ప్రభాకర్ గారు తండ్రినేమో ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేశారు, లేకపోతే ఆయనే జాయిన్ అయ్యారు. అవును సార్. కూతుర్ని వెళ్ళి తాతను కలవద్దని చెప్తారు. ఎందుకు కలవద్దు అంటారు తెలియదు. మనవడిని కలవద్దు, హీరోని కూడా కలవద్దు, చెల్లిని సిస్టర్ని వెళ్ళి నువ్వు బ్రదర్ని కలవద్దు అంటారు. అవును సార్. అసలు తాత బతుకున్నాడో లేదో తెలియని పొజిషన్లో ఉంటాడు హీరో. అవును సార్. సో దీని వెనకాల ఒక చిన్న పెయిన్ అతనికి ఆ క్యారెక్టర్లో కొంత ఉండి ఉండాల్సింది. అవును సార్. అలాగే 80 ఎకరాల ఆసామి, సర్పంచ్, ఇంట్లో గలగల మాట్లాడే కొడుకు, ఇంతమంది ఉన్న ఆవిడ ఎందుకు లోన్లీనెస్ ఫీల్ అయ్యింది అన్నది ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటే, అప్పుడు ఈ ఇద్దరు పెయిన్ మనకు తెలిస్తే మనం కనెక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఎక్కువ ఉండేది. ఓకే ఓకే, అది నేను అడుగుతుంది. మీరు జనాలు ఎంటర్టైన్ అవ్వట్లేదా, చూడట్లేదు, సినిమా జనాలు నచ్చింది, బాగుంది కాదనట్లేదు. సో ఈ పెయిన్ ఇంకొంచెం బాగా తెలిస్తే ఆ మెయిన్ ఏదైతే మీరు కోర్ పాయింట్ ఏదైతే ఉందో, కొత్తగా ఎంచుకున్న పాయింట్, అవును సార్, అది జనాలు కనెక్ట్ అయ్యి ఉండేది అని. ఓకే ఓకే, ఎస్ సార్. ఆయన తరఫున నేను చిన్న సమాధానం చెప్తాను సార్. అతను కొడుకు ఏజ్ కూడా కాదు, మనవడు ఏజ్, అది వికసిస్తున్న మొగ్గ, వికసిస్తున్న మొగ్గ కూడా కాదు, బడ్డింగ్ స్టేజ్ కూడా కాదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ డీల్ చేయటం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఫస్ట్ పాయింట్, ఆ ఏజ్కి తగ్గిన, లేకపోతే ఆ ఏజ్ని అర్థం చేసుకోగలిగినటువంటి మెంటల్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. అయినా ఈ సినిమాలో అతను తన శక్తి మేరకు ఫాదర్ మదర్ ఎలా ఉంటారు, తాతగారు వీళ్ళు వెళ్తే ఎలా ఉంటారు, దీని ఇన్నేట్ థాట్ ఏంటంటే అలాంటి వాళ్ళకు కూడా ఆలోచనలు, డిపెండెన్స్ బాగుండాలి, అందరితో కలిసి బాగుండాలి, కలిసి బతకాలి అనే థాట్ తీసుకురావడానికి అతను చేసిన ప్రయత్నం అది. అంటే రేపు పొద్దున మీరు చెప్పిన పాయింట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి యూ షుడ్ ఫాలో. ఏమండి? రైట్. ఏదండి? పంచ ఓకే, మీకే పని చేశారండి. నెక్స్ట్, ఇప్పుడున్న మా జనరేషన్లో ఎమోషన్ ఒకటి చూపించారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న డబుల్ మీనింగ్ డైలాగ్స్కి మేము ఎక్కువ నవ్వుకునే జనరేషన్లో మీలాంటి అద్భుతమైన కామెడీ మాకు చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హౌ డూ యూ ఫీల్ సార్ ఆ కామెడీ? దట్ గ్రేట్ గోస్ టు డైరెక్టర్ అండి. అంతా రచన అంతా రాసుకున్నవాడు అతనే పాపం. ఇందులో నేను మాత్రం మొట్టమొదటి చెప్పినప్పుడు నేను సిన్సియర్గా చెప్పిన పాయింట్ ఏంటంటే, సాధ్యమైనంత వరకు అలాంటి వైపు వెళ్ళి ఫైట్ చేయటం కంటే మ్యాక్సిమం మా జంజాల గారిను, లేకపోతే అప్పుడున్న మా శ్రీకృష్ణారెడ్డి గారిను, లేకపోతే ఒక యువి సత్యనారాయణ గారిను, వీళ్ళందరూ నిన్న మొన్నటి మన ఎవరు వైట్ల సిన్ను గారి దగ్గర వరకు మేము చేసిన క్యారెక్టర్స్ అన్ని చూశారు కదండి. అవి మోతాదు మించకుండా ఉండేటట్టు చేస్తే నేను కూడా మీ దగ్గరికి రావడానికి వీలుంటుందండి అని మొట్టమొదటి డే 1 వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళు దాని గురించి అని కాకపోయినా దే కేమ్ విత్ ఫ్రెష్ సబ్జెక్ట్. తర్వాత ఇందులో చెప్పాలనుకున్న చిన్న పాయింట్ ఉంది కదా, మీ అందరికీ తెలుసు, తాళ్ళూరు రామేశ్వరి గారితో ఆ చిన్న ఓల్డ్ ఏజ్ అనుబంధం ఎలా ఉండాలనే దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకుని చేశారు. ఇంకా కొన్ని అఫ్కోర్స్ టు ఎర్ ఈజ్ హ్యూమన్, ఎక్కడో ఒక్కో చోట పొరపాటు జరుగుతుంటుంది, ఒక్కో చోట అద్భుతంగా చేశాడు అనిపిస్తుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ మై లిటిల్ నాలెడ్జ్ గోస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అతను ఈ సబ్జెక్ట్ డీల్ చేసే విధానం మాత్రము నాకు ఎక్కడో పాపం ఇంత చిన్న కుర్రాడైనా చాలా బాగా కష్టపడ్డాడు అనే ఫీలింగ్ కలిగింది. అది ప్రజల్లో కూడా కలిగిందేమో, లేకపోతే చాలా చాలావా ఈ సినిమా ఎవరు చూస్తాడు అనుకుని ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు చూడగలుగుతున్నారంటే ఐ షుడ్ థ్యాంక్ టు ది, అందులో ఉన్న విత్ ఆల్ దీస్ ఫాలీస్ ఐ లైక్ ది అంటాడు, నీలో ఉన్న తప్పులన్నిటితో కలిపి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్టు. థ్యాంక్ యూ. రాహుల్ గారు, అయితే మీ గత సినిమాలతో పోలిస్తే ఇది ఎంతవరకు సక్సెస్ అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అలా అండి. థ్యాంక్ యూ సో మీ మచ్. పర్ఫార్మెన్స్కి మంచి అప్రిషియేషన్ వస్తుంది, మెచ్చుకుంటున్నారు. సో అవును. అండ్ మీ ప్రొడ్యూసర్ గారితో మంచి వైబింగ్ కుదిరినట్టుంది. సెకండ్ సినిమా కూడా మళ్ళీ చేస్తున్నారు ఆయనకి. అవునండి, అవును, ఇద్దరు కలిసి. సార్ ఎంతవరకు వచ్చింది ఆ ప్రాజెక్ట్, ఎంతవరకు వచ్చింది, ఎలా అది ఉంటుంది? ఆల్రెడీ ఒక 45 days షూట్ అయిపోయిందండి. ఈ 24th నుంచి మళ్ళీ ఆ షూట్ కంటిన్యూ చేసేస్తున్నాం. ఇప్పటి నుంచి ఇంకా గ్యాప్ ఇవ్వకుండా. అదే అండి, అందరూ అదే అంటున్నారు, తిడుతున్నారు ఇంకా డైరెక్ట్గా. అరే చేసావు కదరా, బాగా చేసావు, నువ్వు చెయ్యి, ఇంకా కంటిన్యూ చేయి, ఆపొద్దు అది అని. ఆల్ ది బెస్ట్. రామేశ్వర్ గారు సీతాలు సింగారం గుర్తుందండి? సీతాలు సింగారం ప్రతిరోజు కనీసం 10 మంది నన్ను గుర్తు చేస్తుంటారు.